హలో ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? మనకు తెలుసు సింగర్ ప్రవస్తి అండ్ సునీత గారి విషయంలో ఏం జరుగుతుందో. బట్ ఇందులో మెయిన్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే జ్ఞాపిక ప్రొడక్షన్స్ ఒక టాలెంట్ షో రన్ చేస్తున్నప్పుడు జ్ఞాపిక ప్రొడక్షన్స్కి ఏం సంబంధం అండి? వాళ్ళు అమ్మాయిలు ఎట్లా బట్టలు వేసుకున్నారని చెప్పి ఎంత చీప్గా, ఏమన్నా కాలం ఎడిపోతుంది అనిపిస్తూ ఉంటుంది. ఎంత చీప్గా బిహేవ్ చేస్తున్నారు అసలు. రియాలిటీ షోస్ రన్ చేసే పద్ధతి అయితే అది కాదు, రైట్? సో జ్ఞాపిక ప్రొడక్షన్స్ చాలా పెద్ద తప్పు చేసింది ఈ విషయంలో. బట్టలు వేసుకోవాలి, ఈ బట్టలు వేసుకోవాలని చెప్పి సింగర్స్ని ప్రెస్టేజ్ చేయటము అండ్ ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్. సో ఖచ్చితంగా ఇది మనం జ్ఞాపిక ప్రొడక్షన్స్ మార్చుకోవాలి ఈ విషయాన్ని. సెకండ్ థింగ్ వచ్చేసరికి సింగర్ సునీత విషయం. సింగర్ సునీతకు వచ్చేసరికి కొంచెం నా పర్సనల్ ఫీలింగ్, ఇది కొంచెం అహంకారం ఎక్కువ అనేది నా అభిప్రాయము. సో ఆమె ఒక రియాలిటీ షోకి జడ్జ్గా ఉన్నప్పుడు ఆమె జడ్జ్ లాగే బిహేవ్ చేయాలి, అంతేగాని పర్సనల్ బయాస్డ్గా జడ్జిమెంట్స్ ఇవ్వటాలు, ఫేవరెటిజం చూపెట్టాలి అనేది చాలా తప్పు అసలు. ఎందుకంటే మనకి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సింగర్స్ ఉన్నారు. లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సింగర్స్ ఉన్నప్పుడు వాళ్ళని కాపాడుకోవడం మన బాధ్యత. సో సరైన జడ్జిమెంట్ ఇవ్వడం కూడా ఆమె బాధ్యత. థర్డ్ వచ్చేసరికి సింగర్ ప్రవస్తి, ఆమెను చాలా మెచ్చుకోవాలి. ఆమెకు చాలా డేర్ ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి విషయాలు అంత తొందరగా ఎవరు బయటకు వచ్చి చెప్పరు, ఎందుకంటే వాళ్ళ కెరియర్స్ నాశనం అయిపోతాయి కాబట్టి. సో ఆమె చెప్పడం అనేది చాలా గ్రేట్ థింగ్. కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే, ఆ రోజు రాముల వారి పాట పాడిన ఎపిసోడ్ నేను క్లియర్గా చూశాను. సో నా పర్సనల్ అభిప్రాయం యాజ్ ఇట్, నాకు పెద్ద సంగీత జ్ఞానం లేకపోయినా బట్ చూసినప్పుడు అనిపించింది ఇంకొంచెం బెటర్గా పాడుండొచ్చు అని. బట్ స్టిల్ ఆమె గ్రేట్ సింగరే. చాలా షోస్లో చాలా చోట్ల మనం చూసాము. బట్ యా, ఆమె కూడా కొంచెం లైక్ ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండి, అండ్ ఇంకో విషయం ఏంటంటే పర్సనల్గా టూ మచ్ పర్సనల్గా వెళ్ళకుండా, రైట్, కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేసుకుని ఉంటే ఇంకొంచెం మచ్ బెటర్గా ఉండేది అనేది నా అభిప్రాయము. బట్ ఆమెకి డేర్కి మటుకు చాలా మెచ్చుకోవాలి, ఎందుకంటే అంత పెద్ద సింగర్స్ గురించి మాట్లాడటం అనేది చాలా గ్రేట్ థింగ్ అది. థ్యాంక్ యూ సో మచ్.